రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తోంది రక్షణ శాఖ. ఇందులో భాగంగానే త్రివిధ దళాల అధికారులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాల అధికారులతో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ అధికారుల ప్రెస్ మీట్ ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్. ఇక ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటలకు ఇటు త్రివిధ దళాల నుంచి ఆర్మర్డ్ ఫోర్సెస్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాధినేతలతో కూడా మాట్లాడినట్లుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇక ఈరోజు 10 గంటలకు జరగబోయే ప్రెస్ మీట్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకి పూర్తిగా చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. రక్షణ శాఖ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్ఫర్మేటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ విజయ్, ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ దేశ ప్రజలందరినీ కూడా ఒక ఉత్సాహభరిత వాతావరణంలో తీసుకువెళ్ళిందని చెప్పొచ్చు. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఏ విధంగా జరిగింది, దీనిలో ఉన్న ఎంతమంది పాల్గొన్నారు, అదేవిధంగా ఏ విధమైన టెక్నాలజీ యూజ్ చేశారు, ఎన్ని స్థావరాలను మట్టు పెట్టడం జరిగింది, ఎంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోవడం జరిగిందన్న అంశాలన్నిటి మీద కూడా మరికొద్ది సేపట్లో త్రివిధ దళాధిపతులు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఈ యుద్ధం సంబంధించి వాళ్ళు కూడా కొన్ని వీడియోలు తీయడం జరిగింది, వాటిని కూడా మీడియా ముందు ఉంచబోతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. ఫోన్లు చేసి విజయం అందించినందుకు గాను వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. 10 గంటలు జరగబోయే మీడియా సమావేశంలో కూడా వారికి అభినందనలు, అదేవిధంగా భారత ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు కూడా చెప్పబోతున్నారు. మొత్తానికైతే ఎవరికి ప్రపంచం నిద్రపోతున్న సమయంలో భారత్ వ్యూహాత్మకంగా ఎత్తుగడతోనే పాక్ స్థావరాలు, ఉగ్ర స్థావరాల మీద జరిగిన దాడి ఇప్పుడు ప్రపంచమంతా నిద్రలేచి చూసేటప్పటికీ వాళ్ళకి ఒక విస్తుపోయే ఒక వార్త వినిపించింది. అసలు భారత్ ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు చేయడంలో దిట్ట అనేది మాత్రం మరోసారి స్పష్టమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం చేశాం కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకుని భారత్ యుద్ధం చేయగలిగింది. అదే విజయానికి మెయిన్ సక్సెస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఇరు దేశాలకు సంబంధించిన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కోలుకోలేని విధంగా దేశాలు దిగజారిపోయే పరిస్థితి, ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు జరిగిన దాడి ఏదైతుందో ఇది మరోసారి ప్రపంచానికి తెలియజేసినట్లయితే భారత్ ఎంత బలమైనదో, ఎంత వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్ళగలదో, ఎంత సాంకేతిక నైపుణ్యం భారత్ దగ్గర ఉందో అనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ రోజు చేసిన పాకిస్తాన్ ఉగ్రవాద మీద దాడిలో అందులో పూర్తి స్థాయిలో భారత టెక్నాలజీ, భారతీయ దేశంలో తయారైన జాతీయ టెక్నాలజీ ఏతుందో అది మొత్తం కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఉంది. అసలు మొత్తం జామర్స్ పెట్టి పాకిస్తాన్ని అసలు ఎటు వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితిలో వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళని ఒక ప్రాంతంలో స్ట్రైక్ జరుగుతుంటే ఇంకో ప్రాంతం వైపు అక్కడ దిశ మళ్లించడం జరిగింది. ఇలాంటి టెక్నాలజీ అంతా కూడా భారత్ తన సొంతం చేసుకోగలిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాయి భారత టెక్నాలజీ, యుద్ధ నైపుణ్యం కావచ్చు, ఇందులో వాడిన సాంకేతిక టెక్నాలజీ కావచ్చు, జామర్స్ కావచ్చు, అదేవిధంగా డ్రోన్స్ కావచ్చు. ఈ డ్రోన్స్ లో కూడా వివిధ కొత్త టెక్నాలజీతోని వాళ్ళని దారి మళ్లించే విధంగా ఈ టెక్నాలజీ రూపొందించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ యుద్ధంలో మొత్తం కూడా వాడడం జరిగింది. ఇలాంటి నైపుణ్యత భారత్ కి సొంతం అనేది ప్రపంచ దేశాలు, ఈవెన్ దో అమెరికా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా
ఈరోజు మీడియా సమావేశం ముందు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న అంశాలన్నింటినీ కూడా వివిధ దళాధిపతులు బయట అంటే మీడియా ముందు చెప్పబోతున్నారు. దీనికి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఆ తర్వాత భారత భద్రత కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం జరగబోతుంది. బహుశా ఈరోజంతా కూడా దేశమంతా ఒక సంబరాలతో నిండిపోతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.